తమిళనాడులో ఒక అప్రతిహత రాజకీయ అల ఒకే ఎన్నికతో రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన శక్తి. అది మరెవరో కాదు, సినీ నటుడు, ప్రజల మనసుల్లో దళపతిగా నిలిచిన విజయ్. సినిమా నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ మొదటి ప్రయత్నంలోనే ఇంతటి సునామీ సృష్టిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ప్రజలు తీర్పు చెప్పేశారు. మార్పు కావాలి, కొత్త నాయకత్వం కావాలి అన్నారు. విజయ్ పార్టీ టీవీకే సాధించిన సీట్ల సంఖ్య 108, ఓట్ల శాతం 35. టీవీకే విజయం దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం. ప్రజల్లో కనిపించిన ఉత్సాహం, ఇవి అన్నీ ఒకే సందేశాన్ని చెబుతున్నాయి. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త శకం ఆరంభమైంది. ఈ విజయం కేవలం ఒక రాష్ట్రానిదే కాదు, దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది నాంది పలికే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంపై చర్చ ఎందుకు జరుగుతోంది అని ఒకసారి పరిశీలిద్దాం. విజయ్ విజయం తమిళనాడులో జరిగిన దాని ప్రతిధ్వని మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే విజయ్కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ రాజకీయంగా మారే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మాజీలతోనూ నేతలతోనూ ఉన్న స్నేహం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. విజయ్, జగన్, కేసీఆర్ ఈ ఫ్రెండ్షిప్ కథ కూడా ఒకసారి పరిశీలిద్దాం. విజయ్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఉన్న స్నేహం చాలా కాలం నాటి విషయం. ఇద్దరూ పబ్లిక్ గా పలుమార్లు కలుసుకున్నారు. దీనికి నేపథ్యం వారిరువురు క్రిస్టియన్స్ కావటం. అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా విజయ్కు మంచి అనుబంధం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ. కేసీఆర్, విజయ్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దళపతి విజయ్ విజయం తర్వాత ఈ స్నేహాలు భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలుగా మారుతాయా, లేదా ఇది కేవలం వ్యక్తిగత సంబంధాలేనా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇక రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? విజయ్ విజయం తర్వాత విశ్లేషకులు చెబుతున్నది, దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం ఎదుగుతోంది. తమిళనాడులో జరిగిన మార్పు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపవచ్చు. విజయ్, జగన్, కేసీఆర్ స్నేహం భవిష్యత్తులో స్ట్రాటజిక్ అలయన్స్ గా మారే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా దేశ రాజకీయ సమీకరణాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో విజయ్ సునామీ ఇది కేవలం ఒక ఎన్నిక ఫలితం కాదు, దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం. ఈ అల తెలుగు రాష్ట్రాల వరకు వస్తుందా ఏమో, రాబోయే రోజులు చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.